హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. నా పేరు అజయ్ కుమార్. ఓకే స్టూడెంట్స్, ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఈ వీడియోలో మొత్తం 10th క్లాస్ వాళ్ళ కోసమే ఈ ఛానల్ క్రియేట్ చేయడం జరిగిందనమాట. ఓకే స్టూడెంట్స్, మరి ఎన్ఎస్ పిఎస్ ఆన్సర్స్ కీ చూద్దాం అనమాట. పబ్లిక్ ఎగ్జామినేషన్ 2025 మరి ఇక్కడ సెక్షన్ 1 ఆన్సర్స్ అనమాట పిఎస్. ఓకే, మనకి 1 to 8 క్వశ్చన్స్ ఉండే కదా, ఆ 1 to 8 క్వశ్చన్స్ ఆన్సర్స్ అనమాట. మీరు ఇలాగనే రాస్తేనే మనకి మార్క్స్ అనేది పన్నీకి అవకాశం ఉంటుంది. ఓకే, అలాగనే తర్వాత సెక్షన్ 2 అంటే 1 word ఆన్సర్స్ చాలు, అంతే, ఏం లేదు. ఓకే, మరి 2 marks కూడా క్వశ్చన్స్ 9, 10, 11 అనమాట. ఓకే, క్లియర్. అలాగనే మళ్ళీ తర్వాత మనకి సెక్షన్ 3 మెయిన్ పాయింట్గా చాలా మంది 4 marks 8 marks కానీ చూస్తుంటారు. గుర్తుపెట్టుకోండి, మీరు లింక్ అంటే ఆ వర్డ్కి సంబంధించి లింక్ ఉన్నా కానీ ఆ క్వశ్చన్కి సంబంధించి మార్క్స్ పడతాయి అనమాట. ఓకే, సెక్షన్ 3 అప్పుడు డయాగ్రామ్స్ అలాగనే ఉండాలి. ఓకే, మళ్ళీ వేరే డయాగ్రామ్స్ వేసి నాకు మార్కులు రాలనుకోకూడదు. ఓకే, ఆ డయాగ్రామ్ వేసి వాటి పేర్లు రాసి మీకు ఫుల్ మార్క్స్ పనికి అవకాశం ఉంటుంది అనమాట. సెక్షన్ 3లో 12th క్వశ్చన్ A, B అనమాట. ఓకే, తర్వాత 13th క్వశ్చన్. ఓకే, ఇక్కడ చూడండి, మీరు ఖచ్చితంగా వాటి పాయింట్స్ రాస్తేనే మనకి 2 marks 4 marks పడతాయి అనమాట. ఓకే, ఖచ్చితంగా మీరు రాసింటారు అనుకుంటున్నాను. ఓకే, ఏమీ టెన్షన్ అక్కర్లేదు, రిజల్ట్ అయితే బాగానే ఉంటుంది. ఓకే, మీరు ఖచ్చితంగా ఆన్సర్స్ అనేవి కరెక్ట్గా ఉంటే మీ మార్క్స్ అనేవి మీకు పడతాయి, ఏం లేదు. మయోపియా గురించి ఆన్సర్కి. ఓకే, 15th క్వశ్చన్. ఓకే, క్లియర్. అలాగనే మీరు చూస్తున్నట్టయితే 15th క్వశ్చన్ డయాగ్రామ్ కూడా వేయాలి. డయాగ్రామ్ కూడా 1 mark 2 marks ఉంటాయి అనమాట. అంటే ఒకవేళ మయోపియా లెన్స్ తర్వాత ఎలా ఉంటుంది డయాగ్రామ్ అనేది కూడా. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ అనమాట వాటికి సంబంధించి. ఓకే, తర్వాత 15th లో B అనమాట అది. ఓకే, తర్వాత 16th లో A. వీటికి మనకి ఈక్వేషన్స్ రాస్తే కనుక ఖచ్చితంగా 8 marks ఖచ్చితంగా రానికి అవకాశం ఉంటుంది. ఒక్కొక్క ఈక్వేషన్కి 4 marks అనమాట. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి, తర్వాత మనకి డయాగ్రామ్ ఇది మొత్తం లాస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అనమాట. మీరు ఖచ్చితంగా దీని అంతా రాస్తేనే మీకు ఫుల్ మార్క్స్ పనికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇదంతా. ఓకే గైస్, ఇది మరి పిఎస్ ఆన్సర్ కీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎన్ఎస్ ఆన్సర్ కీ చూద్దాం. ఓకే, మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా చేయాలని కోరుకుంటున్నాను. ఎవ్రీ ఇయర్ 10th క్లాస్ వాళ్ళ కోసం మన ఛానల్ సపోర్ట్గా ఉంటుంది, అది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు ఎన్ఎస్ కీ చూద్దాం అనమాట. ఓకే స్టూడెంట్స్, ఎన్ఎస్ కీ అనమాట. మీరు 1 mark క్వశ్చన్స్ కాబట్టి మీరు ఖచ్చితంగా ఇలాగనే రాయాలి. చూడండి, నేను ఏదో రాసి వచ్చినాను 1 mark నాకు రాలేదు అనుకోనికి ఉండదు ఇక్కడ. ఓకే, సెక్షన్ 1 ఆన్సర్స్. అలాగనే సెక్షన్ 2 ఎప్పుడు డిఫరెన్స్ అడగడంలో జరుగుతుంది కాబట్టి మనకి ఎప్పుడు అలా బాక్స్ వేసుకొని రాస్తే కానీ ఫుల్ మార్క్స్ పనికి అవకాశం ఉంటుంది. ఓకే, ఎప్పుడు డిఫరెన్స్ అనేటి వాటిని ఎప్పుడు బాక్స్లోనే ఉండాలి. ఓకే, తర్వాత 8th క్వశ్చన్. ఓకే, 8th క్వశ్చన్ 9th క్వశ్చన్ వీటన్నిటికీ మీరు రాసింటారు అనుకుంటారు సమాధానం. మీరు 1 word రూపంలో రాసినా కానీ మార్క్స్ వేస్తారు, లేదు కంటెంట్ రూపంలో రాసినా కానీ మార్కులు వేస్తారు. అలాంటిది ఏం లేదు, మీకు ఆన్సర్ అనేది కరెక్టే ఉండాలి, కొంచెమన్నా కనెక్ట్ అయి ఉండాలి. లేదు నేను పూర్తిగా 10th క్వశ్చన్లో క్వశ్చన్స్ తయారు చేయడం అలా ఉన్నా పర్లేదు, లేకుంటే మీరు ఓన్గా దానికి సంబంధించినవి రాసినట్టుగానే మార్క్స్ పనికి అవకాశం ఉంటుంది. అలాగే సెక్షన్ 3 ఆర్టరీ అండ్ వీన్స్. ఓకే, ఈ 4 marks క్వశ్చన్స్ అనమాట. మీరు ఇలా 4 కాదు బ్రో, నేను 2, 3, 4 రాసినట్టు ఖచ్చితంగా మీకు 4 marks పడాలనుకుంటే 4 lines, లేదంటే ఇంకెక్కువ రాసినా పర్లేదు. తర్వాత 12th క్వశ్చన్ డయాగ్రామ్ చూసారా, ఇక్కడ మీరు డయాగ్రామ్ చేసినందుకు 2 marks అంటూ మళ్ళీ అలాగనే వాటి పేర్లు కన్నా రాసింటే కన్నా 2 marks, మొత్తం 4 marks పనికి అవకాశం ఉంటుంది. బ్రో నేను మరీ డయాగ్రామ్ అంత బాగా రాలేదు, ఏదో అంత వచ్చినట్టు వేసినట్టే ఏం పర్లేదు. ఓకే, ఇది B అనమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్ ఉంటుంది. అలాగనే 13th క్వశ్చన్. ఓకే, 13th క్వశ్చన్. అలాగనే తర్వాత మనకి 14th క్వశ్చన్ కూడా. ఓకే, క్లియర్. అన్నిటికీ ఒక్కొక్క లైన్ రాసినా 1 mark పనికి అవకాశం ఉంటుంది. ఓకే, అలాగనే 15th క్వశ్చన్. ఓకే, మీరు బాగా రాసింటే కానీ పర్లేదు, రిజల్ట్ గురించి ఏం టెన్షన్ పడక్కర్లేదు, మీరు అనుకున్నట్టే వస్తుంది రిజల్ట్. మీరు అనుకున్న దానికి ఇంకా కొంచెం బెటరే అనిపించుకోవచ్చు. ఓకే, సెక్షన్ 4 మనకి ఇవి ల్యాబ్ యాక్టివిటీస్ రూపంలో నేటి క్వశ్చన్స్ అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఇలా బ్రో రిజల్ట్ రాస్తేనే మీరు రిజల్ట్కి 1 mark, అబ్జర్వేషన్కి 1 mark, ఇక్కడ మొత్తం ఒక్కొక్క దానికి సంబంధించి మార్క్స్ ఉంటాయి అనమాట. ఓకే, అలాగనే తర్వాత ఇంకొక ల్యాబ్ యాక్టివిటీకి సంబంధించి క్వశ్చన్ అనమాట. ఓకే, వీటన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్ ఉంటుంది అనమాట. ఓకే, అబ్జర్వేషన్కి 2 marks, రిజల్ట్కి 1 mark. ఓకే, క్లియర్. వీటన్నిటికి సంబంధించి మీరు చదువుకేంటారు. ఇది 17th క్వశ్చన్ అనమాట. ఓకే, మీరు ఏమన్నా బ్రో మేము ఇలాగనే రాస్తున్న మార్కులు వేస్తారంటే అలా కాదు, దానికి సంబంధించిన కంటెక్ట్ అనేది ఉండాలని నువ్వు రాసిన క్వశ్చన్లో ఉంటే కానీ నీకు ఖచ్చితంగా మార్కులు పనికి అవకాశం ఉంటుంది. ఓకే, అర్థమైందా. లాస్ట్ క్వశ్చన్లో క్రోమోజోమ్స్ గురించి మనకి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. ఓకే, ఫీమేల్ మేల్ గురించి.
వీటన్నిటికి సంబంధించి క్వశ్చన్స్ అనమాట. ఏం పర్లేదు, మీరు పాయింట్స్ రూపంలో లేదు బ్రో నేను 4 రాశాను, లేదు నేను 5 రాశాను, లైన్స్ డయాగ్రామ్ ఖచ్చితంగా వేయాలి. ఎప్పటికైనా సరే NSPSలో డయాగ్రామ్స్ వేయడానికి అవకాశం ఎక్కువ ఉంటే బెటర్ అవుతుంది అనమాట. ఓకే స్టూడెంట్స్, మరి ఇవి అనమాట. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. NS ఆన్సర్స్ ఎగ్జామ్స్ సోషల్ కూడా ప్రతి ఒక్కరు బాగా రాయాలని కోరుకుంటున్నాను.